జననాయకం ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది అస్సలు నాకు అర్థం కావట్లే. అసలు ఇది రీమేక్ కాదనేది ఒత్తి చెప్పాడు డైరెక్టర్. కానీ తీరా ట్రైలర్ వచ్చాక యాసిటీస్ మూవీనే కాపీ చేసేసారు భయ్య. అసలు ట్రైలర్లో కూడా అలానే యాసిటీస్ తింటారు. కాకపోతే విజయ్కి కొంచెం పొలిటికల్ వచ్చాడు కదా పొలిటికల్స్లోకి, సో దాన్ని కొంచెం మిక్స్ చేసి అలా దింపే ప్రయత్నం చేశారు. నాకు ఇక్కడ ఆశ్చర్యంగా అనిపించింది ఏంటంటే, ముందు ఈ క్లిప్ ఒకసారి మీరు చూడండి. మన సినిమాని తీసుకెళ్ళి వాళ్ళు భాషలో కట్ చేసి మళ్ళీ దాన్ని డబ్ చేసి మనకే చూపిస్తున్నారు చూసారా. ఇది అసలు ఏం మెచ్చుకోవాలి. సరే ముందు ఈ షార్ట్ ఒకసారి చూడండి. ఇదే షార్ట్ ఇంకో షార్ట్ చూపిస్తాను మీకు. ఈ షార్ట్ పోతుంది చూసారా. ఈ షార్ట్ ఆ షార్ట్ ఒకే మళ్ళీ ఉంది. మన బాలకృష్ణ గారు అక్కడ ఉన్నారు, ముందు మన శ్రీనీల పరిగెత్తుతుంది అనమాట. మరి మీరు ఇక్కడ అదే తెలుగు అట్లానే ఉంది, తమిళ కూడా అట్లానే ఉంది. కాకపోతే ఇక్కడ శ్రీనీలను తీసేసి మౌంటా వైద్యుని పెట్టారు, అక్కడ బాలకృష్ణ తీసేసి కల్పతి విజయగాన్ని పెట్టారు. అసలు నాకు మాత్రం సరే ట్రైలర్ నచ్చిందా లేదా అంటే నాకు నచ్చలేదు. మీకు నచ్చిందా లేదా కమెంట్ చేస్తుంది. కాకపోతే బీజం అయితే నెక్స్ట్ లెవెల్లోని అండ్ తలపతికి ఇచ్చే ఎలివేషన్స్ కూడా మామూలు వాళ్ళ అయితే అర్థమవుతుంది. అండ్ మీకు నచ్చిందా లేదా నాకు ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి.